హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రోలిట్. ఈ క్లాస్లో మనం మెకావిటీ ద మిస్టరీ క్యాట్ అనేటువంటి పొయం యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో మనకి రీడ్ ద ఫస్ట్ స్టాంజా అండ్ థింక్ అనేసి ఇచ్చారు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈజ్ మెకావిటీ ఏ క్యాట్ రియల్లీ అనేసి ఇచ్చారు. యాక్చువల్లీ మెకావిటీ ఈజ్ నాట్ ఏ క్యాట్. T.S. Eliot in his poem has very skillfully woven the representation of a master criminal in the form of a cat. Thus Macavity is a master criminal in reality అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇఫ్ నాట్, హూ కెన్ మెకావిటీ బీ? ఒకవేళ మెకావిటీ అనేటువంటిది రియల్ క్యాట్ కాకపోతే మరి ఎవరి మెకావిటీ? మెకావిటీ ఈజ్ ఏ మాస్టర్ క్రిమినల్ ఇన్ హిస్ ఫుల్ పొయం. అంటే తన యొక్క ఫుల్ పొయం మనం చదివితే టిఎస్ ఎలియట్ వచ్చేసి డిస్క్రైబ్ చేశాడనమాట మెకావిటీని యాజ్ సమ్వన్ హూ ఈజ్ ఏ స్కిల్ఫుల్ అండ్ ఫియర్స్. ఇన్ ద ఫుల్ పొయం హీ హ్యాస్ రెఫర్డ్ టు హిమ్ యాజ్ నెపోలియన్గా తనని రెఫర్ చేశాడు. ఇంకా వచ్చేసి హ్యాస్ ఆల్సో డ్రాన్ ఏ రెఫరెన్స్ విత్ ప్రొఫెసర్ మోరియార్టీ, ద ఇన్ఫేమస్ విలన్ ఫ్రమ్ షెర్లాక్ హోమ్స్. సో షెర్లాక్ హోమ్స్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ కానటువంటి విలన్ అయినటువంటి ప్రొఫెసర్ మొరియార్టీ అనేటువంటి ఒక క్యారెక్టర్ని, ఓకేనా, ఇంకా నెపోలియన్ అనేటువంటి ఒక క్యారెక్టర్ని దృష్టిలో ఉంచుకొని హీ హ్యాడ్ డెవలప్డ్ ద మిస్టరీ క్యాట్ మెకావిటీ అనమాట. ఓకే, రైట్. ఇక సెకండ్ వన్ చూస్తే మనం కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అనేసి ఇచ్చారు ఇక్కడ. ఏ మాస్టర్ క్రిమినల్ ఈజ్ వన్ హూ డెఫీస్ ద లా, ఎస్కేప్స్ ద సీన్ ఆఫ్ క్రైమ్ అండ్ ఎవేడ్స్ అరెస్ట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ద స్కాట్లాండ్ యార్డ్ ఈజ్ బ్యాఫిల్డ్ బికాస్. ద స్కాట్లాండ్ యార్డ్ అంటే ఏంటంటే ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ద స్కాట్లాండ్ పోలీస్ అనమాట. ఓకేనా, దాన్ని స్కాట్లాండ్ యార్డ్ అనేసి అంటారు. సో ద స్కాట్లాండ్ యార్డ్ ఈజ్ బ్యాఫిల్డ్ బికాస్ యాజ్ సూన్ యాజ్ దే రీచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ మెకావిటీ ఈజ్ నాట్ దేర్. అంటే బ్యాఫిల్డ్ అంటే ఇక్కడ చీట్ లేదా మోసగింపబడ్డము, ఫూల్ చేయడము ఇట్లాగనమాట. సో మెకావిటీ క్రైమ్ జరిగిన ప్లేస్లో ఉండడు అనమాట, ఇంకా వాళ్ళకి ఎలాంటి క్లూ కూడా ఉంచడం అనమాట. సో అదంతా చూస్తే మనకి ఏమవుతుంది అర్థమవుతుంది అంటే, సో స్కాట్లాండ్ యార్డ్ అంటే స్కాట్లాండ్ పోలీసులు అందరూ కూడా తన చేతిలో మోసపోతూ ఉన్నారు అనేసి మనకు అర్థమవుతుంది. డాష్ బికాస్ మెకావిటీ మూవ్స్ మచ్ ఫాస్టర్ దాన్ దెమ్. సో ఫ్లయింగ్ స్క్వాడ్ ఈజ్ అనేబుల్ టు అరెస్ట్ మెకావిటీ బికాస్ మెకావిటీ మూవ్స్ మచ్ ఫాస్టర్ దాన్ దెమ్. ఎందుకంటే తను సో ఆకాశంలో కూడా ఎగరగలడు అనమాట. ఓకే, హీ డజంట్ ఫాలో ఈవెన్ ద న్యాచురల్ లా ఆఫ్ గ్రావిటీ. సో కాబట్టి అక్కడ ఉండకుండా ఫాస్ట్గా మూవ్ అయిపోతూ ఉంటాడు కాబట్టి స్కాట్లాండ్ పోలీసులు కూడా తనని అరెస్ట్ చేయలేరు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఏ క్యాట్ ఐ ఆమ్ ష్యూర్ కుడ్ వాక్ ఆన్ ఏ క్లౌడ్ వితౌట్ కమింగ్ త్రూ. జూల్స్ వెర్న్ అనేటువంటి అతను చెప్పాడు అనమాట దీన్ని. విచ్ లా ఈజ్ మెకావిటీ బ్రేకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద కామెంట్ అబౌవ్. సో ఏ రూల్ని మెకావిటీ అనేది ఈ అబౌవ్ స్టేట్మెంట్ని కూడా బ్రేక్ చేస్తుంది అనేసి. In the comment, a cat I am sure could walk on a cloud without coming through. So Macavity is believed to be breaking the law of gravity. So Macavity వచ్చేసి లా ఆఫ్ గ్రావిటీని కూడా బ్రేక్ చేస్తుంది అనమాట. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే రీడ్ స్టాంజా 3 అండ్ దెన్ డిస్క్రైబ్ మెకావిటీ ఇన్ 2 or 3 సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ అనేసి ఇచ్చారు. సో స్టాంజా 3ని చదివి మెకావిటీని ఒక 2-3 సెంటెన్సెస్లో డిస్క్రైబ్ చేయండి అని ఇచ్చారు. దానికి మనం ఏం రాసుకోవచ్చు అంటే మెకావిటీ ఈజ్ ఏ జింజర్ కలర్డ్ క్యాట్. హీ ఈజ్ వెరీ టాల్ అండ్ లీన్. హీ ఈజ్ ఈజీలీ ఐడెంటిఫైబుల్ యాజ్ హీ హ్యాస్ sunken eyes. He is always thinking, which is evident from his brow. He has the doomed forehead of a thinker. His coat is unclean because of lack of care and his whiskers are unkempt. అంటే అతను దూకోడు తన విస్కర్స్ని అనేసి అనమాట. He is always seen moving his head sideways just how a snake moves. When one must think he is almost asleep, he is actually wide awake instead. So these are the sentences we can find in the third stanza. ఇంకా ఫిఫ్త్ వన్ చూద్దాము. సే ఫాల్స్ ఆర్ ట్రూ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇవి ట్రూనా ఫాల్స్ అనేది మనం చెప్పాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే మెకావిటీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ క్యాట్. ట్రూ. Macavity cannot do what a fakir can easily do. False. Macavity has supernatural powers. సో మెకావిటీకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ట్రూ రావాలి, యాక్చువల్గా ఫాల్స్ అని పడింది. ఎందుకని అంటే ఇట్ కెన్
వాక్ కదా! ఓకే. ఆ విధంగా తీసుకుంటే మనకి ఇక్కడ ట్రూ అనొస్తుంది. అంటే గ్రావిటీ ఫోర్స్‌ని గూడా ఇది ఫాలో కాదు కాబట్టి, ఇట్ హాస్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్స్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ట్రూ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. అంటే ఒక రకంగా చూసుకుంటే ట్రూ అని చెప్పుకోవచ్చు. సో, మరొక రకంగా చూస్తే ఫాల్స్ అని కూడా. బట్ ట్రూ అని రాసుకోండి. పర్లేదు ట్రూ అని రాసుకోండి. ఇక్కడ కరెక్టే అవుతుంది. బట్ హియర్ ఫాల్స్ అని పడింది. జస్ట్ యూ చేంజ్ ఇట్. సో, నెక్స్ట్ మెకావిటీ ఈజ్ ఎ వెల్ డ్రెస్డ్, స్మార్ట్ అండ్ బ్రైట్. సో, మెకావిటీ ఫాల్స్ అనమాట. ఇదేమి వెల్ డ్రెస్డ్‌గా ఏమి ఉండదు కదా! సో, మెకావిటీ ఈజ్ ఏ స్పై, ఏ ట్రిక్స్టర్ అండ్ ఏ క్రిమినల్ ఆల్ రోల్డ్ ఇన్ వన్. ఇదైతే ట్రూనే. సో, ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఏంటంటే, సో, మనకి న్యాచురల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని అధిగమించేటువంటి పవర్స్‌ని మనం సూపర్ న్యాచురల్ పవర్స్ అంటాం. ఓకేనా? సో, అంటే ఇప్పుడు న్యాచురల్ లా ఏంటి? గ్రావిటీ ఫోర్స్ కింద పడిపోవడం అనేది న్యాచురల్ లా. అలా కాకుండా గ్రావిటీ ఫోర్స్ కింద పడిపోకుండా ఆకాశంలో ఎగరగలుగుతూ ఉంది అంటే ఇట్ హ్యాస్ సూపర్ న్యాచురల్ పవర్సే గదా! కాబట్టి ఇక్కడ ఇట్ హ్యాస్ సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది ట్రూ అవుతుంది. ఓకేనా? మన పొయిమ్ ప్రకారం ట్రూ అవుతుంది. ఇక్కడ బై మిస్టేక్ ఏమైంది అంటే ఫాల్స్ అని ప్రింట్ పడింది. సో, దాన్నొచ్చేసి మీరు చేంజ్ చేసుకొని ఇక్కడ ట్రూ అని పెట్టుకోండి. ఓకేనా? రైట్. సో, అలాగే నెక్స్ట్ వన్ చూద్దాము. హ్యావింగ్ రెడ్ ద పొయమ్, ట్రై టు గెస్ వెదర్ ద పొయెట్ ఈస్ ఫాండ్ ఆఫ్ క్యాట్స్. ఇఫ్ సో, వై డస్ హీ కాల్ మెకావిటీ ఏ ఫియండ్ అండ్ మాన్స్టర్? దీనికి ఆన్సర్ ఏంటంటే, ద పొయెట్ సీమ్స్ టు బీ ఫాండ్ ఆఫ్ క్యాట్స్, ద స్కిల్స్, ఇంటెలిజెన్స్ అండ్ ద క్లెవర్‌నెస్ ఆఫ్ మెకావిటీ. He has talked about his fifth movements and criminal mastermind. However, Macavity is still a criminal who defies human laws and is a monster of moral corruption. Thus, the poet has called him a fiend and monster. Next question, seventh question. Has the poet used exaggeration for special effect? Find few examples of it and read those lines aloud. సో ఎగ్జాగరేషన్ అనేది యూజ్ చేశాడు పోయెట్ ఇక్కడ. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఏంటవి అంటే, హీ ఈజ్ ద బాఫిల్మెంట్ ఆఫ్ స్కాట్లాండ్ యార్డ్, ద ఫ్లయింగ్ స్క్వాడ్స్ డిస్పైర్, హిస్ పవర్స్ లివియేషన్ వుడ్ మేక్ ఏ ఫకీర్ స్టేర్, ఫర్ హీ ఈజ్ ఏ ఫైండ్ అండ్ ఫెలిన్ షేప్, ఏ మాన్స్టర్ ఆఫ్ డిప్రేవిటీ. ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల మనకు అర్థమవుతుంది ఎగ్జాగరేషన్ అనేది ఎక్కువగానే చూపించాడు పోయెట్ అనేసి. సో దీంతోటే మనకి ఈ పోయెమ్ అయినటువంటి మెకావిటీ ద మిస్టరీ క్యాట్ అనే దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.